నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మొత్తుకూరు మండలం బ్రహ్మదేవం శివాలయం నందు అనారోగ్యానికి గురైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవ చేసేందుకు ఆ దేవదేవుని అనుగ్రహం మెండుగా ఉండాలని ఈశ్వరునికి అభిషేకాలు పూజలు నిర్వహించి తదనంతరం మాట్లాడుతూ త్వరలో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల యథావిధిగా పాల్గొనేటట్లు చూడాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రహీం, అశోక్, శ్రీను, మస్తాన్, శ్రీహరి, మణి, సందీప్, కూటమి సభ్యులు, తెలుగుదేశానికి చెందిన విష్ణువర్ధన్ రావు, అంకయ్య, ప్రసాద్, సుమాన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోండి సార్. శివాయ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఆరోగ్యం కుదురుపడాలని పవన్ కళ్యాణ్ శేఖర్ ఆరోగ్య అభివృద్ధం శివసిద్ధి మహాగణపతి కైలాసం రామాష్టం మహాసహస్రం ప్రణవదేవి బిరువాదిని పతి జనాసి మహాసహస్రం ప్రణవదేవి బిరువాదిని పతి ఓం పర్పస్వహం. పరమేశ్వర మా పవనేశ్వరుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అనారోగ్య కారణంగా ఒక సర్జరీ కూడా జరిగింది. ఈ విషయంపై నిజంగా మేము ఎంత బాధపడుతున్నామంటే, ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల కోసం, యువత కోసం, రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ రాష్ట్రమే అభివృద్ధి లక్ష్యంగా ఆయన యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన తీసుకున్నటువంటి శాఖలన్నిటి మీద దృష్టి పెట్టి నిత్యం శ్రమిస్తున్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ శివయ్య అనుగ్రహంతో ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చి యథావిధిగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేంత వరకు ఒక శ్రామికుల్లాగా ఆయన పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మాలాంటి వారందరూ ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ నిలబడి ప్రజలు మనలను పొందుతున్నామంటే నిజంగా ఆయన పార్టీ పెట్టబట్టే, ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా అడుగులు వేయబట్టే ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక బాధ్యతగా నాకు ఒక పదవి ఇవ్వడం, అదేవిధంగా ప్రజల్లో తిరగమనడం, ప్రజా సమస్యల పైన యుద్ధం చేయమనడం, ఒక దశాబ్ద కాలం పాటు ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నామంటే ఆ మహానుభావుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన కుటుంబం బాగుండాలని, మా ఆయుష్ పోసుకొని ఈ రాష్ట్రం కోసం ఆయన శ్రమిస్తున్న శ్రమ వృధా కాదని, ఆయన బాగుండాలని ఆ శివయ్యని వేడుకుంటూ ఈరోజు ఏదైతే మొత్తుకోను మండలంలో బ్రహ్మదేవి గ్రామంలో ఎంతో పవిత్రమైన, ఎంతో పవర్ఫుల్ అయినటువంటి ఆ శివయ్య దగ్గర ఆయనకు మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా కూటమిలో నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, రాబోయే రోజుల్లో ఆయనకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎవరి నోట్లో ఏముందో తెలియదు అవన్నీ కూడా తిరిగి వాళ్ళకే తగిలే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆ శివయ్య కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగంగా ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా కలిసికట్టుగా నిలబడి ఆ సమస్యలను పరిష్కరిస్తూ మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ
మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముక్కోటి దేవతలు కలియుగ దైవం ఆ వెంకన్న కాపాడాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ ప్రజల్లోకి యథావిధిగా రావాలని ఆయనకు చేసినటువంటి సర్జరీ విజయవంతంగా కొనసాగింది. మరి ఆ భగవంతుడే కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.